హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో ఈ వ్లాగ్ అయితే నేను ఈవినింగ్ అనేది షూట్ చేస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ బాగా గలీజ్ అయితే చేసేసాయి మా రూబీ పిల్లలు వచ్చేసి. సో ఇంకా నేను ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ నిద్రపోయి లేచి టీ చేసుకొని తాగుతున్నానండి. ఈవినింగ్ వచ్చేసి వ్లాగ్ ఏంటంటే ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటే ఎలా ఉంటుందో మీకైతే నాకు తెలిసిన వరకు నేనైతే షూట్ చేసి సెండ్ చేస్తానండి. ఎందుకంటే చాలా వర్క్ అయితే ఉంటుంది కుక్క పిల్లల్ని సాకాలంటే. ఎందుకంటే చాలా ఓపిక ఉండాలి అండ్ ఇండ్లు కూడా చాలా గలీజ్ చేస్తాయి. మనం మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలనేది నేనైతే చూపిస్తానండి. సో ఇంట్లో ఎంత గలీజ్ చేస్తాయో కూడా నేను చూపిస్తాను. పిల్లలు ఇంకా వాటికి కాళ్ళు వచ్చినాయి కదా, ఇంకా అవి ఎక్కడంటే ఎక్కడ వెళ్ళి సామాన్లన్నీ తీసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఇంకా ఏవి పడితే అవి లాక్కొని వస్తాయండి. మనం బుక్కులు కానీ ప్లస్ ఏమైనా వస్తువులు కానీ కవర్లు కానీ అవన్నీ పీకి చిందరవందర అయితే చేస్తున్నాయి. ఇంకా అవి ఎట్లా చేస్తాయి ఏం కదా నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను టీ తాగుతుంటే మా రూబీ అమ్మ వచ్చింది. ఆమె కూడా టీ కావాలన్నమాట. ఇంకా నేను టీ ఆమెకి వేయకుండా నేను తాగేస్తున్నాను అనేసి వచ్చి అరుస్తూ ఉంది. సో అందుకని అక్కడ నిల్చోబెట్టేసాను. సో వర్క్ ఫుల్ ఉందండి, వర్క్ చేయాలి. ఎక్కడంటే ఇక్కడ అన్నీ పెట్టేశాను. సో అవన్నీ క్లీన్ చేసి తర్వాత అంట్లు అయితే క్లీన్ చేసుకోవాలి. పొద్దున్న నుంచి ఇంకా ఇట్లా క్లైమేట్ కూల్గా ఉంది. అసలు పొద్దున్న నుంచి వస్తూనే ఉందన్నమాట వర్షము. నాకైతే కళ్ళు బ్లాక్ అయిపోతాయండి. ఎందుకంటే నాకు అలర్జీ ఉంది కదా, సో అందుకని బ్లాక్ అయితే ఉంటాయి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఓకేనా. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మటుకు ఇవ్వడం లేదు. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు ఇవ్వండి ప్లీజ్. మీరైతే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఓకేనా. కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మంచం బ్యాక్ సైడ్ అండి అంతా జరిపేసి నేను అక్కడ అంత డస్ట్ అనేది నిండిపోయింది. ఇంకా పిల్లలు కూడా వాటి మధ్యలోకి దూరి వాటి కింద ఉండేటివన్నీ కొరికేసి చెత్త అయితే చేస్తున్నాయి. సో నాకు అలర్జీ ఉంది కదా, ఇంకా డస్ట్ అంతా ఉండకూడదు అనేసి నేను మాస్క్ అయితే వేసుకొని ఇంకా డస్ట్ అంతా కొట్టేస్తున్నానండి. ఇంకా పిల్లలు వచ్చినప్పటి నుంచి నాకు పని ఎక్కువ అయిపోతుంది ఇంట్లో. అంటే జనాలు ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నా కూడా. సో నేను ఎప్పుడు పని అప్పుడు చేస్తూ ఉంటాను, క్లీన్గా పెడుతూ ఉంటాను. ఇంకెప్పుడైతే మా రూబీ అమ్మ డెలివరీ అయిందో అప్పటి నుంచి నాకు అంటే పని చేస్తాను కానీ పై పని ఒకటే చేసుకుంటూ ఉంటే ఇటువైపు అనేది చూడలేదన్నమాట. ఇంకా అది ట్రావెలింగ్ బ్యాగ్, అది కూడా తీసుకొచ్చి అలానే కవర్తో పాటు పెట్టేసాము. ఎందుకంటే డస్ట్ చాలా పడుతుంది అనేసి ఇంకా నేను అలానే పెట్టేశాను. ఇక్కడ మెడిసిన్ బాక్సులు అండి, ఇంకా మెడిసిన్స్ అన్నీ తెచ్చినవన్నీ ఇందులోకి వేసి పెట్టేశాను బాక్సుల్లోనూ. ఎందుకంటే ఇంకా ఎవరైనా వచ్చి తెలిసిన వాళ్ళు వస్తారనేసి ఇంకా ఎప్పుడు స్టాక్ పెడుతూ ఉంటాము. ఎందుకంటే ఇంకా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఇంకా ఎవరంటే ఎవరు వచ్చి సడన్గా మెడిసిన్స్ ప్లస్ వాళ్ళకు హెల్త్ బాగాలేకపోతే ఇంకా చూపించుకొని సెలైన్ కూడా పెట్టించుకొని వెళ్తారు. అంటే బయట వాళ్ళు కాదులేండి, మన వాళ్ళే, మా బంధువులే అనమాట. ఇంకా అందులో మా నాన్నకు మా అత్తకు ఎప్పుడైనా యూజ్ అవుతాయి అనేసి ఇంకా మేము తీసుకొని వచ్చి ఇంకా స్టాక్ అయితే పెట్టింటాము మెడిసిన్స్. ఇంకా అవి కూడా డస్ట్ పట్టింటాయి అనేసి ఇంకా తీసి అలానే ఎక్కడ ప్లేస్లో అక్కడైతే పెట్టేశాను. ఇంక ఈ టెడ్డీ బేర్ వచ్చేసి తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది. ఇంకా అది నాతోనే ఉంది. ఇంకా అది కూడా నేను పాడవకుండా ఎప్పటికప్పుడు నేను డస్ట్ కొడుతూనే ఉంటాను.
ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ తీయాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా అందుకనే ఇంకా నేను డ్రెస్సింగ్ టేబుల్లో కూడా ఇంక తీయలేదు, అలానే పెట్టేసి ఇంకా కింద పక్క ఏమన్నా ఉంటే ఊడ్చేస్తున్నానండి. ఇంకా మా ఆయన వచ్చేసి అసలు ఏవి తీసుకున్నా కూడా తీసుకొని ఒక 2 days, ఒక 1 week లేదా 1 month, ఇంకా బిర్రగా అంటే ఒక 1 month ఇంకా అంతేనండి. తెచ్చిన వస్తువులు ఒక 1 month బాగా యూస్ చేస్తాడు, తర్వాత అనేది ఇంకా యూస్ చేయడనమాట. ఎందుకంటే కావాల్సింది అనుకున్న పని మటుకు కంపల్సరీగా తెచ్చుకుంటాడు వస్తువులు వచ్చేసి. కానీ తెచ్చిన తర్వాత ఏవి అనేది యూస్ చేయడు, ఇంకా అవి మూలకు పడిపోతూ ఉంటాయి. ఇంకా నేను ఇంకా ఆ మంచం మీద అవన్నీ నేను ఆల్రెడీ తీసి సర్దాను. తర్వాత ఇంకా సర్దిన తర్వాత నాకు అది గుర్తొచ్చింది. దాని తర్వాత అవి తీసేసాను, బ్యాక్ సైడ్ తీసి క్లీన్ చేశాను అనమాట. ఇంకా అందుకని ఇంకా ఇప్పుడు మళ్ళీ డస్ట్ పడిందేమో అనేసి మరి ఇంకోసారి అనేది నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. సో వీడియో క్లారిటీ రాకపోవచ్చు, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా క్లారిటీ అంటే ఇంకా లైటింగ్స్ అలా ఉన్నాయి ఇంట్లో, ఇంకా అందుకని అలా కనిపిస్తుంది. ఇంక ఇది వాషింగ్ ఏరియా. ఇంకా వాషింగ్ ఏరియా ఇంకా బట్టలు వేసినప్పుడల్లా నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇంకెప్పటికెప్పుడో క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా అది క్లీన్గానే ఉంటుంది. ఇంకోసారి ఏమన్నా డస్ట్ పట్టిందేమో అనేసి ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఆ ఒక్క రూమ్లో వచ్చేసి ఇంత చెత్త అనేది తేలింది. ఒక పక్క చూడండి, నేను ఊడుస్తుంటే మా రూబీ అమ్మ ఎలా అంటే ఆ చెత్తలోకి వచ్చి పిల్లలకి ఫీడ్ చేస్తూ ఉందన్నమాట. ఇంకేం చేస్తాం, అలా ఉంటుంది మా రూబీ అమ్మతోనూ, మా రూబీ అమ్మ పిల్లలతోనూ. ఇంకా నేను డస్ట్ అంతా చూడండి ఎలా ఉందో. ఇంకా అవన్నీ ఎక్కడెక్కడో తీసుకొచ్చి చెత్త చేసేసినాయి. ఇంకో ఆ రూమ్ అయితే క్లీన్ ఆల్రెడీ చేసేసాను, ఇంకో రూము. ఇంక ఇవన్నీ చూడండి, బాటిల్ అన్నీ తీసుకొచ్చాయి, ఆకులన్నీ తీసుకొచ్చి బయట చెట్లవి ఆకులు పీక్కొచ్చి ఇంట్లో ఇలా వేసాయి, టిష్యూస్ అన్నీ పీకేసాయి చూడండి. అవన్నీ ఎక్కడంటే ఎక్కడ పడి తుంచేసాయి అన్నమాట. క్లీన్ చేసినా కూడా ఇలా అయితే ఉంటుంది ఇంట్లో. ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలి, చూపిస్తూ ఉన్నాను చెప్పుకుంటూ, మీతో చెప్తున్నాను. సో అందుకని మా రూబీ అమ్మ వచ్చి ఏందన్నా చూస్తూ ఉండిపోయింది. చూడండి ఇంక ఇంట్లో అన్నీ ఉన్నాయో, ఇద్దరమైనా కూడా అంట్లు పడుతూనే ఉంటాయి. ఇంత క్లీన్ చేసినా కూడా ఏం చేస్తాం, బద్ధకం అలాంటిదన్నమాట. అంట్ల దగ్గరకు వచ్చేసరికి పని చేయలేము. ఇంకా నేను ఒక పక్క ఊడుద్దామని చూస్తే చూడండి ఎలా పీకేసి ఉన్నాయో. అసలు ఏది కింద పెట్టేసినా కూడా అవి నోట్లో పెట్టేసుకుంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ టీవీ దగ్గర అక్క కూతురు వచ్చిందంటే ఇంక ఇక్కడున్న అల్మార్లో ఉండేటివన్నీ తీసి బయట పెట్టేస్తారనమాట. ఇంకా ఆ పిల్ల వచ్చిందంటే ఆ పిల్ల వీటికన్నా ఇంకా అల్లరి చేస్తూ ఉంటుంది చూడండి. ఇంకా పర్ఫ్యూమ్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసింది అనమాట. ఇంకా నేను అవన్నీ సర్దుతూ ఉన్నాను. ఇంక మా రూబీ అమ్మ వచ్చేసి ఇక్కడ పిల్లల్ని కొడతానేమో అనేసి చూస్తూ ఉందన్నమాట. పిల్లల్ని నేను ఎప్పుడు కొట్టనండి. అసలు అవి ఎంత చిదుగు చేసినా కూడా నేను కొట్టాను, ఎందుకంటే అవి కందమ్మలు, దానికి ఏం తెలియదు కదా. మా రూబీ అమ్మని చెప్పండి కొడతాను, ఎందుకంటే ప్రతిరోజు కొట్టను, భయం ఉండాలనేసి ఇలా కింద అయితే ఇట్లా కొడతానమాట, క్లాత్ తీసుకొని. ఆ భయంతో ఇంకా ఆమె అర్థం చేసుకొని ఏం చేయదన్నమాట. ఇంకెక్కడ టవాల్ అక్కడ వేసి వెళ్ళిపోయింటాడు మా హస్బెండ్. ఇంకా అవన్నీ తీసి ఇంకా నేను సర్దాలన్నమాట. ఈ చైర్స్ అయితే మా ఇంటి నిండా ఉన్నాయండి. చిన్న ఇల్లు అయినా కూడా ఇంకా ఎక్కడ పడితే అక్కడ సామాన్లతో నిండిపోయింది మా హౌస్ వచ్చేసి. ఇది చిన్న హాల్ అనమాట. ఇంక ఈ హాల్లో అనేది నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ 2 bedrooms అనేది క్లీన్ చేసేసాను.
ఈ వీడియో ఫాస్ట్ అవర్లో పెట్టేశానండి, అందుకే ఇలా ఉంటుంది. మరి ఏంది పై కొడుతున్నావు అని అయితే అనుకోకండి. ఫాస్ట్ అవర్లో అయితే పెట్టేసి క్లీన్ చేస్తూ ఉన్నాను, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని. ఇంక ఇక్కడ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ అనేది క్లీన్ చేయలేదు. అది క్లీన్ చేయాలంటే ఒక ½ 1 అవర్ అనేది టైం పట్టేస్తుంది. ఇంకా అవి క్లీన్ చేసి ఇక్కడ ఇంకా దీపాలు పెట్టే టైం అవుతుందనేసి మా ఆయన ఆల్రెడీ స్నానానికి అయితే వెళ్ళాడు. ఇంకా నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. మా ఆయన వచ్చే లోపలే నేను ఇల్లు ఊడ్చి అండ్ తుడుద్దాం అనేసి అయితే గబగబా అనేది చేస్తున్నాను. నేను ఊడుస్తుంటే ఆమె చూడండి పిల్ల ఎలా చేస్తుందో, అసలు ఊడవనివ్వడమే లేదు. అసలు అడ్డం వస్తూ ఉందన్నమాట. చాలా క్యూట్ ఉన్నాయి పిల్లలు వచ్చేసి. ఇంక ఈ పిల్లనే అండి ఇచ్చేసాము మా ఆడపడుచు వాళ్ళకి. చాలా బాధ అనిపించింది, కానీ అన్నీ పెట్టుకోలేము కదా పిల్లల్ని. సో అందుకని ఇంకా ఆ పిల్లనైతే ఇచ్చేసాము. ఇంక ఈ పిల్లను కూడా ఇప్పుడు వచ్చింది కదా నా దగ్గరకు, ఆ పిల్లని కూడా ఇచ్చేస్తాము. నేను ముద్దుకున్న పిల్లనైతే ఆల్రెడీ ఇచ్చేసామన్నమాట మా ఆడపడుచు వాళ్ళకి. క్యూట్గా బుడి నడుకులు వేసుకుంటూ వెళ్తూ ఉంటాయండి. చాలా పొద్దైతే పోతుంది. ఇంక ఈ రూమ్ అయితే ఆల్రెడీ సర్దేశాను, అంత గలీజ్ ఏమి ఉండదు. ఇంకా ఒక్కటే కింద ఒకటే గలీజ్గా చేసాయనేసి ఇంక ఊడ్చేస్తున్నాను అనమాట. పిల్లలు ఉన్నా లేకపోయినా కూడా మాకు కుక్క పిల్లలు ఉన్నాయి కాబట్టి ఇంకా పిల్లలు ఉన్నట్టుగానే ఉంటుందండి. ఎందుకంటే ఇంకా అవి గలీజ్ చేస్తూ ఉంటాయి, ఆడుకుంటుంటాయి, బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాయి. ఇంకా వాళ్ళమ్మ చిన్నప్పుడు ఈ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చింది మా ఇంటికి. సో ఆమెకి ఎన్ని బొమ్మలు అనేది తీసుకొచ్చామో అన్నీ కొరికి పాడు చేసేసింది. ఇంకప్పటి నుంచి ఇంకా పెద్ద అయిపోయింది, ఇంకా ఏం తీసుకురాలేదండి. సో నైటీలో వీడియో తీస్తున్నానని అనుకోవద్దండి. ఇంకా ఇంట్లో ఉంటే న్యాచురల్గానే ఉంటాం కదా. సో అందరూ అంటే వీడియోల కోసం పోజ్ అయితే ఇవ్వరు కదా. సో ఇంట్లో ఎలా ఉంటారో అలాగని షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇందులో ఏం బ్యాడ్ ఏం కాదులేండి, ఎందుకంటే హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలానే ఉంటారు. పోజ్ కోసం అనేది మళ్ళీ వీడియో కోసము మేకప్ వేసుకొని అయితే చేయాలనేది ఏం ఉండదన్నమాట. సో న్యాచురల్గానే తీసుకున్న డైలీ బ్లాగ్స్ అనమాట. ఇంట్లో ఇలానే ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళు, ఇంకా అందుకనే నేను ఇలానే జెన్యున్గా తీస్తూ ఉన్నాను వీడియోలు. ఇంకా అక్కడక్కడ పాస్ పోసాయి. ఇంకా అవి ఫస్ట్ ఒక మాప్తో, తర్వాత ఇల్లు తుడిచే వేరే మాపులు 2 మాపులు అయితే పెట్టేశానండి నేను. ఎందుకంటే అదే మాప్తోనే క్లీన్ చేస్తే ఇల్లు స్మెల్ వస్తుంది. ఇంక ఈ మాప్ వచ్చేసి అవి సుస్సు కానీ ఏదన్నా పోసినప్పుడు నేను ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా అయితే ఉంటుందండి కుక్కలు ఉన్న వాళ్ళ ఇంట్లో, ఎంత గలీజ్గా ఉంటుందో. ఓపికగా ఇష్టంగా తీసుకువెళ్ళి పెంచుకునే వాళ్ళే పెంచుకోండి, లేదా ఏముందిలే పెంచుకుంటాము అని మళ్ళీ తీసుకువెళ్ళి గలీజ్ చేస్తున్నాయనేసి వదిలేయద్దండి. ఎందుకంటే అవి మనల్ని నమ్మి ఇంటికి వస్తాయి కాబట్టి వాటికి మనమే ఇంకా తల్లిదండ్రులు కాబట్టి ఇంకా మనమే వాటిని చూసుకోవాలి. సో ఎంత ఓపికగా చూసుకుంటే అంత బాగుంటాయి. అసలు వాటితో గడిపితే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఎన్ని బాధలు ఉన్నా కూడా అవి చేసే చేష్టలకి చాలా హ్యాపీ అనిపిస్తుంది, మనసంతా కుదుట పడుతుంది అన్నమాట. ఇంకా అక్కడక్కడ కొద్దిగా పాస్ అయితే వేసాయి చిన్నపిల్లలు, అందుకనే నేను ఫస్ట్ పెనాయిల్ వేసేసి క్లీన్ చేస్తూ ఉన్నాను.
ఇంక ఇక్కడ వచ్చేసి అంట్లు అనేది క్లీన్ చేద్దాం అనేసి అంట్లు అనేది చాలా ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయి చూడండి. అందులో అన్ని అంట్లేం కాదు, దాంట్లో పెద్ద పెద్ద డేక్షాలు అండ్ ఇడ్లీ పాత్రనే ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో టీ గ్లాసులు కూడా ఎక్కువే ఉన్నాయిలేండి. ఇంకా టీ గ్లాసులు అనేది రోజుకి 3 టైమ్స్ అనేది తాగుతారు ఇంట్లో. అందుకని ఇంకా టీ గ్లాసులు ఎక్కువ పడిపోతాయి, వాటర్ గ్లాసులు కూడా ఉన్నాయండి. ఇంకా అవన్నీ క్లీన్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి నేను క్లీన్ చేసేకే అలా తీసి ఓన్లీ యూస్ చేసిన మంచి నీళ్ళతో యూస్ చేసిన పాత్రలు కూడా నేను అనేది కడిగేయడానికి వేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా మరకలు పడిపోయి ఇంక అట్లే ఉంటాయన్నమాట మంకుగా. అందుకని ఇంకా నేను ఇలా క్లీన్ చేసేస్తాను. ఇంకా ఏంటంటే ఇలా హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకైతే సపోర్ట్ అయితే చేయండి. నేను చాలా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో చేయాలని ఉంటుంది కదా, కానీ వీళ్ళు లేక అలానే ఉండిపోతూ ఉంటారు. సో ప్రతి ఒక్క ఆడవాళ్ళు హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇంట్లో ఉండే ఫ్యామిలీకి హెల్ప్ చేసే వాళ్ళకి తెలుస్తుందన్నమాట ఆ బాధ ఏంటో. సో ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నేను ప్రతి ఒక్కరిని హేళన చేయకుండా అందరినీ గౌరవించి ప్రతి ఒక్కరికి నేను వాల్యూ అనేది ఇస్తాను ఆడవాళ్ళకి. సో మీరు కూడా అలానే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఏదో సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని నేనైతే చెప్పడం లేదు, నేను ఉన్నదే చెప్తున్నానండి. ప్రతి ఒక్క ఉమెన్కి నేను చెప్పే సజెషన్ ఇదే, ప్రతి ఒక్కరిని మనము సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే మనకంటూ ఒకటంటూ ఉంటుందన్నమాట. నాకైతే జాబ్ చేసేవాళ్ళు, ఇంట్లో హోమ్ మేకర్గా ఉన్న వాళ్ళకి నేనైతే చెప్పేది అయితే ఇదే అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో జాబులు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అయితే ఉంటుంది. కానీ కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు అనమాట. ఓకేనా. ఇక్కడైతే అంట్లు అనేది ఇంకా ఫాస్ట్ అవర్లో చాలా టైం అయితే పట్టింది నాకు అంట్లు తోమడానికి. నేనైతే ఇంక ఫాస్ట్గా అంటే వీడియోని పోస్ట్ చేశాను, అంటే స్పీడ్గా అనేది. ఇంకా ఇక్కడ అంట్లన్నీ క్లీన్ చేసేసాను కదా, ఇల్లు కూడా క్లీన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్నానం అయితే చేయాలి. ఇంకా అన్ని పనులు అయితే చేసేసానండి. ఇంకా వచ్చేసి అదే కుక్కలు గురించి చెప్పాలనుకున్నా కదా. నుండి పెంచిన కుక్కల్ని తర్వాత డెలివరీ అయిన తర్వాత అవి 1 మంత్ 2 మంత్స్ ఉన్న తర్వాత అవి వాటి మీద ప్రేమ పెంచుకుని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చామంటే చాలా బాధ వేస్తుంది కదా. ఇంకేం చేస్తాం, మనమైతే అన్నీ ఉంచుకొని పెంచుకోలేము కదా. అందుకనే నేను ఇంకా వాటి మీద అయితే ప్రేమ పెంచుకోదలుచుకోలేదు. ఇంకా రూబీ అమ్మ ఒకటే ఉంటే చాలు. మరి ఇంకా 2-3 ఇయర్స్ వరకు మేమైతే అనుకోము. ఇప్పుడు కూడా ఆమెకి అంటే ప్రెగ్నెంట్ పిల్లలు అనేది అయితే మేము అనుకోలేదన్నమాట. అన్ఎక్స్పెక్ట్గా ఆమె ప్రెగ్నెంట్ అయితే అయిపోయింది. ఇంకేం చేస్తాం, మాకైతే అస్సలు తెలీదు. ఆమెకి 1.5 మంత్ వచ్చేంత వరకు మాకు తెలియదండి. 45 days అంటారు కదా, 45 days 2 monthsకి వచ్చేంత వరకు మాకు తెలియదు అనమాట. ఇంకా చివర్లో తెలిసింది. ఇంకేం చేసాం, ఇంకా యాక్సెప్ట్ చేసి పిల్లల్ని అనేది అంటే డెలివరీ ఫ్రీ అయ్యే వరకు మేమైతే రూబీ అమ్మని బాగా చూసుకున్నాము. ఇప్పుడైతే డెలివరీ అయిపోయి ఇంకా పిల్లలు ఇంకా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా పిల్లల్ని ఇప్పుడు బాగా
అంటే పెంచుతున్నాము. రూబీ అమ్మకి ఫీడింగ్ పడాలని మటను, చికెను అండ్ వగైరా వగైరా ప్రతి ఒక్కటి ఆమెకి కేర్ తీసుకుంటూనే ఉన్నామన్నమాట. ఇంత కేర్ తీసుకొని చివరికి వేరే వాళ్ళ చేతిలో పెట్టాలంటే చాలా బాధ అనిపిస్తుంది. మేమైతే పిల్లల్ని అయితే అమ్మలేదు. సో తెలిసిన వాళ్ళకి ఇస్తున్నామండి. అమ్మితే అంటే వ్యాపారంలా ఉంటుంది. కానీ మేమైతే ఆ పని అయితే చేయలేదు. తెలిసిన వాళ్ళకైతే ఇవ్వాలని అనుకున్నాము. వాళ్ళు కూడా హ్యాపీగా అంటే వాళ్ళు అడిగారనమాట మాకు ఇవ్వండి అని. ఇంకా వాళ్ళంతగా హ్యాపీగా అడుగుతున్నారు కాబట్టి కుక్కల్ని చూసుకునే వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. అంటే ఇంట్రెస్ట్గా చూసుకునే వాళ్ళకు, కేర్గా తీసుకునే వాళ్ళకైతే మేము ఇవ్వాలని అనుకున్నాము. సో అటువంటి వారే చిక్కారు. ఇంకా వాళ్ళకైతే ఇద్దామని అయితే అనుకున్నామండి. ఉన్నట్టుండి పిల్లల్ని ఇవ్వాల అనుకుంటే అసలు ఇవ్వబుద్ధి కాలేదు. ఇంకేం చేస్తాం, అన్నీ మెయింటైన్ చేసుకోలేము కదా. వాటికి మంత్లీ అనేది ఖర్చు చాలా వస్తుందండి. అసలు మనం తినే ఫుడ్ కన్నా దాని ఫుడ్డే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంక ఇష్టంగా పెంచుకుంటున్నాం, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం కాబట్టి ఇంకా మేము రూబీ అమ్మకి ఏది లోడ్ చేయలేదు. ఇంతకుముందు రియో ఉన్నాడు మాకు. వాడు వచ్చేసి ఇంకా మా అత్త వాళ్ళ దగ్గర, మా బావ వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో వాడికి ఏం లోటు ఉండదు. ఇంకా వాళ్ళు కూడా తీసుకొచ్చి చికెను తీసుకొచ్చి వేస్తూ ఉంటారనమాట. ఇంకా వాడిని అంటే వాడి దిగులు ఏముండదు, ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. ఇంకా మా ఆడపడుచు పిల్లలు కూడా వాడికి కేర్ తీసుకుంటూ ఉంటారనమాట. రియో గాడికి. ఎందుకంటే పెట్స్ని సాకాలంటే చాలా ఓపిక ఉండాలన్నమాట. ఎందుకంటే వాటికి ఏమొచ్చినా మనం చూసుకోవాలి. అలా మరి వదిలేసామంటే వాటికి అంటే బయట వీధి కుక్కల్లా కాదు కదా, ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అంట్లన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా సింక్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. లేదంటే ఇది సాల్ట్ వాటర్ అనమాట. సాల్ట్ వాటర్కి ఏమైపోతుందంటే ఆ సింక్ అంతా చిలుంలాగా అయిపోతుంది, రెడ్గా అయిపోతుంది అనమాట, చిలుం పట్టేస్తుంది. సో ఇంకా అదంతా పట్టకూడదు అనేసి ఇంకా నేను బ్రష్ తీసుకొని బ్రష్తో అనేది క్లీన్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ అదంతా క్లియర్ కాదు, కొద్ది వరకే అవుతుందన్నమాట. ఇంకా నేను ఆ కొద్దిగా క్లీన్ అయిపోతుంది కదా అనేసి నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అసలు యాసిడ్ వేస్తే పగిలిపోతాయేమో అనేసి నేను యాసిడ్ కూడా యూస్ చేయను. హార్పిక్ వేస్తే హార్పిక్ అంత తెల్లగా అయిపోతుంది, అది అసలు వండులాగా అయిపోతుంది. అందుకే నేను హార్పిక్ వేయను. ఆల్మోస్ట్ నేను పీచుతోనే క్లీన్ చేస్తాను. ఇంకా హ్యాండ్ వాష్కి కూడా ఆడే పెట్టేసుకుంటాను నేను. ఎందుకంటే నేను ఏది ముట్టుకోవాలన్నా హ్యాండ్ వాష్ అనేది అంటే హ్యాండ్ వాష్ చేయంది నేను ముట్టుకోలేను అన్నమాట. ఇంక ఇప్పుడు అంట్లన్నీ క్లీన్ చేసేసి క్లీనింగ్ సెక్షన్కి అయితే వచ్చేసానండి. నేను రోజుకి 2 టైమ్స్ అనేది క్లీన్ చేస్తానండి. మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్ అయితే నేను క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఇంకా ఇవి గలీజ్ చేస్తూనే ఉంటాయి కాబట్టి 2 టైమ్స్ అనేది నేను క్లీన్ చేస్తానండి. ఇక్కడ ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే మా ఇంటి దగ్గర బ్లైండ్ వాళ్ళు సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా వీధిలో, అలా పాడుతున్నారు. ఆ సాంగ్స్ అనేది వినిపిస్తున్నాయి. అందుకని ఇంకా నేను మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. లేదంటే ఇంకా మీకు నా వాయిస్ కూడా వినిపించదు. అందులో నాకు మైక్ లేదు కదా, సో మైక్ లేనందువలన కూడా బయట సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. సో అందుకనే ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా 2 బెడ్రూమ్లు క్లీన్ చేసేసానండి.
నేను మీకు ఈ వీడియోలో ఒక బెడ్రూమే చూపించాను క్లీనింగ్ సెక్షన్. ఇంకా రెండో బెడ్రూమ్ కూడా క్లీన్ చేశాను. ఎందుకంటే ఇంకా ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను చాలా మటుకు కట్ చేశానండి హౌస్ క్లీన్ సెక్షన్ అనేది. ఎందుకంటే చాలా టైం పడుతుంది, 1 అవర్ పైనే పడుతుంది అన్నమాట వీడియో మొత్తం కవరింగ్ చేయాలంటే. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేను హాల్లో క్లీన్ చేస్తున్నానండి. అన్నీ తీసి అన్ని క్లీన్ చేసుకోవాలి, లేదంటే వాటి కింద దుమ్ము అనేది అలానే పేరకపోతుంది. ఇంకా ఇలా అయితే క్లీన్ చేస్తున్నాను. నేను ఫినాయిల్తో ఒకసారి క్లీన్ చేస్తాను. ఫినాయిల్ అండ్ సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వేసి క్లీన్ చేస్తాను. ఎందుకంటే దాని మీద ఏమైనా మరకలు ఉంటే మళ్ళీ ఇంకా సెకండ్ టైం ఇదనమాట. సెకండ్ టైం కూడా క్లీన్ చేస్తున్నాను. మామూలు వాటర్తో మాపును అనేది అద్దేసి, ఇంకా సర్ఫ్ అంతా జారుతుంది కదా, సర్ఫ్ వేసింటాము. సో అలా జారకుండా ఇంకా మామూలుగా క్లాత్ అంతా బాగా పిండేసి ఇలా అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా అడ్డం ఉన్నాయనేసి పక్కకు పెట్టినాను, అయినా కూడా వస్తున్నాయి, కాళ్ళ కిందకి దూరుతున్నాయి అనమాట. ఒకడు వచ్చేసి కాళ్ళ కింద ఉన్నాడు, ఇంకోడు అక్కడ ఉన్నాడు చూడండి. వాడు ఇలా ఉంటుందండి రూబీ అమ్మ పిల్లలతో. ఇప్పుడు నేను క్లీన్ చేశాను కదా, ఒక పక్క వెళ్ళి సుస్సు వేసింది. భలే కోపం అయితే వచ్చిందండి. చిన్న పిల్లలు, వాటికి ఏం చెప్పలేమన్నమాట. నేను ఇందాక క్లీన్ చేశాను, మళ్ళీ అనేది గలీజ్ చేసేసాయి. వీడైతే భలే అల్లరండి వీడు. అసలు దగ్గరకే వస్తాడు వీడు. చూడండి భలే తెలివి ఉందన్నమాట. వీడే ఫస్ట్ పుట్టిండేది రూబీ అమ్మకి బాబు. వీడొక్కడే అండి, ఇంక అన్ని ఫీమేల్స్ అన్నమాట. ఒక మేలు మాత్రమే పుట్టింది మా రూబీ అమ్మకి. ఇంకక్కడే వంట రూమ్ గదిలోనే బయట పెట్టేశాను నేను అది బకెట్లో వాటర్ అనేది. ఇంకక్కడ మాపు అద్దుకొని రావడానికైతే వెళ్ళానండి. అది కూడా చూపించాలా అని అయితే అనుకోకండి, అది కూడా చూపించాలి కదా. ప్రతి ఒక్కటి అనేది క్యాప్చర్ చేయాలి కదా, అందుకని. ఇంకా మొత్తం డీప్గా క్లీన్ అయితే చేసేసానండి. అసలు చాలా టైం అనేది పడుతుంది. ఇంకా మొత్తం డీప్గా అయితే క్లీన్ అయిపోయింది. ఇక్కడ చూడండి కెమెరాని తిప్పుతూ ఉన్నాయి, స్టాండ్కి పెట్టాను, తిప్పి వేస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా బయట అనేది ఇంకా క్లీన్ చేసేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా ఇలా అంతా బయట అన్నీ ఆల్రెడీ నేను అదే ఫినాయిల్తో తుడిచాను, తర్వాత ఇప్పుడు ఇది తుడుస్తూ ఉన్నానండి. ఇంకా చుట్టూ తుడవడానికి కొద్దిగా ప్లేస్ ఉంది, ఇంకా చుట్టూ తుడుస్తున్నాను. ఇంకా లోపల తుడిచాను కదా, సో బయటకు వచ్చేసరికి ఇంకా మా ఆయన దీపాలు అనేది వెలిగించేశాడు. సో ఇంక ఈ దీపాలన్నీ వెలిగించినాడు కాబట్టి ఇంకా నేను గబగబా అనేది క్లీన్ చేస్తున్నాను. లోపల క్లీన్ చేశాను కాబట్టి దీపాలు వెలిగించాడు, అందుకనే ఇంకా క్లీన్ చేస్తున్నా గబగబా. అయిపోయిందండి కంప్లీట్గా. నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. ఇలా ఉంటుంది, రోజు క్లీన్ చేయాలా అసలు. చాలా గలీజ్గా చూడండి, కొట్లాడుతున్నాయి, ఎలా కొట్లాడుతున్నాయి చూడండి. అవి ఇలా ఉంటుందండి పిల్లలతో. కుక్కల్ని పెంచేవాళ్ళు చాలా ఓపికగా ఉండాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాటిని కేర్ తీసుకోవాలి. ప్లస్ మనము ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలా. చాలా అంటే కొతుకు ఉన్న వాళ్ళైతే తీసుకోవద్దండి, దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళే పిల్లలతో సమానంగా చూసుకునే వాళ్ళు ఉంటేనే పెట్స్ని పెంచుకోండి, లేదంటే పెంచుకోకండి. ఎందుకంటే అవి ఒక వయసుకు వచ్చేంత వరకు
ఇంకా మనల్ని యజమాని అనుకుంటాయి కదా. దానికి బుద్ధి వచ్చిన తర్వాత గలీజ్ చేస్తున్నాయని వేరే వాళ్ళకి ఇవ్వడం కాదు కాబట్టి, సో చిన్నగా ఉన్నప్పుడు ముద్దు వస్తూ ఉంటాయి. సో పెద్ద అయిన తర్వాత ఏంది చికాకు అన్నట్లా చికాకు పడుతుంటారు. సో అలా చికాకు పడే వాళ్ళైతే తీసుకోకండి. చిన్నప్పుడు ఎలా ముద్దుగా పెంచుకుంటారో పెద్ద అయ్యాక కూడా వాటిని కేర్ తీసుకోవాల్సిందే. ఇంతేనండి వ్లాగ్ వచ్చేసి. ఇంత శ్రమ అయితే ఉంటుంది. నా శ్రమను గుర్తించి మీరైతే ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి, ఓకేనా. మీ ఇంట్లో కూడా పెట్స్ ఉంటే మీరు కూడా ఇలా చేస్తున్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే అన్నీ ఒకే చోటికి వచ్చినాయి చూడండి నా దగ్గరకు. నా కాళ్ళు ఎలా పిక్కుతున్నాయి చూడండి, కొరికి పెడుతుంది. వాళ్ళమ్మ అయితే అబ్బా చూడండి, అన్నీ ఆ రూమ్లో ఉండేటివి ఇప్పుడు మళ్ళీ ఈ రూమ్లో ఇక్కడికి అయితే హాల్లోకి అయితే వచ్చాయి. ఇలా చేస్తూ ఉంటాయండి. వీటితోనే టైం స్పెండ్ అయితే త్వరగా అయిపోతుంది. డే అనేది త్వరగా అయితే గడుస్తుంది అనమాట. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.